బేసిక్గా చాలామంది బాగానే చదువుతూ ఉంటారు. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సడన్గా మర్చిపోతూ ఉంటారు. అరే నేను బాగానే చదివాను, ఇప్పుడు గుర్తుకు రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అందుకనే ఫాస్ట్గా చదవడం, ఎక్కువగా నేర్చుకోవడం, అన్నిటినీ గుర్తు పెట్టుకోవడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది. దాని వెనకాల పరిగెత్తితే ఆటోమేటిక్గా మనం కూడా అప్డేట్ అవుతాం. ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నానంటే, మనం చదువుకునేటప్పుడు కూడా టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అలా అని మొత్తం టెక్నాలజీ మీదే డిపెండ్ అవ్వకూడదు. మనం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మాత్రమే వాడుకోవాలి. టెక్నాలజీలో వచ్చే ప్రతి మార్పుని, ప్రతి అప్డేట్ని మన కంఫర్టబుల్గా మనం మార్చుకోవడానికి మన ఆర్థిక స్తోమత సరిపోదు. ఒక స్టూడెంట్ ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు, నా దగ్గర అది ఉంటే బాగా చదివేవాడిని, ఇది ఉంటే ఇంకా బాగా చదివి ఉండేవాడిని, ఇంకా బాగా గుర్తుపెట్టుకునేవాడిని అని. ఇప్పటి నుండి ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ చెప్పడం పక్కన పెట్టేయండి. నాకు బాగా నమ్మకం ఉంది, ఏదైనా చేస్తాను, ఎంతైనా చదువుతాను, అవన్నీ బాగా గుర్తు పెట్టుకోగలనని మీరు నమ్మండి. కొందరిని చూసినప్పుడు అబ్బా వీడు ఇంత బాగా ఎలా చదువుతున్నాడు, ఎలా గుర్తు పెట్టుకోగలుగుతున్నాడు అని అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని బాగా క్లియర్గా మెమొరీ చేసుకుంటారు. మేము కాలేజ్కు వెళుతున్నప్పుడు మా టీచర్స్ని చూసి అరే ఇన్ని విషయాలు వీళ్ళందరూ ఎలా గుర్తు పెట్టుకోగలుగుతారు అని. కానీ ఒకసారి ఇలా అనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడో ఒక చోట చదివే ఉంటారు కదా, ఆ చదివిన విషయాన్ని మన ముందు 1కి 4 సార్లు చదువుతూ ఉంటారు. మీరు ఏదైనా చదివారు అనుకోండి, దాన్ని మీరు గుర్తు పెట్టుకోవడానికి బాగా రాయాల్సిన పని లేదు. కానీ ఆ చదివిన దానిని పైకి బాగా గట్టిగా అనండి, లేదా మీరు చదివే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఆ చదువుకున్న దాన్ని షేర్ చేసుకోండి. మనం చదివింది బాగా గుర్తుపెట్టుకోవడం అనేది ఎప్పటికీ అవసరం అయిన పని. కాబట్టి మీరు ఏదైనా చదువుతున్నప్పుడు ఒక హైలైటర్ని పక్కన పెట్టుకోండి. మీరు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇలా చేయడం వలన ప్రతి పాయింట్ మీ బ్రెయిన్లో గుర్తుండిపోతుంది. ఒకసారి ఆలోచించండి, 2.5 గంటల గల సినిమాను చూసి మన ఫ్రెండ్కు ఆ సినిమా స్టోరీ చెప్పమంటే పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్పేస్తాం కదా. అలా ఎందుకంటే ఆ సినిమాను చూపించిన దర్శకుడు ప్రతి ఒక్కరిని ఆ సినిమా అర్థం అవ్వాలని ప్రతి సీను బాగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ నీ చదువుకు నువ్వే దర్శకుడివి, నువ్వే హీరోవి. నువ్వు చదువుకునే పుస్తకంలో ఉన్న బ్లాక్ లెటర్స్ని నీ మైండ్కు అర్థమయ్యేలా నువ్వే చదవాలి. ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్స్ మాత్రం చదవకూడదు. ఎందుకంటే మీరు మ్యాథ్స్ చదువుతున్నప్పుడు సైన్స్ అనేది మీ మైండ్లోకి రాకూడదు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారో అది ఫినిష్ అయిన తర్వాతే ఇంకొక సబ్జెక్ట్ని చదవండి. చాలా రిలాక్స్గా, కాన్సన్ట్రేషన్గా ఒకే సబ్జెక్ట్ మీద ఉండేలా మీ మైండ్ను మీరు సెట్ చేసుకోవాలి. అప్పుడే మీరు చదివినది మీ బ్రెయిన్లో అలాగే గుర్తుండిపోతుంది. అలాగే మీరు ఎగ్జామ్స్ టైంలో డైట్ని కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇలా డైట్ని మెయింటైన్ చేయడం వలన మన బ్రెయిన్ పవర్ చాలా వరకు పెరుగుతుంది. దీనితో మనం ఒక ఆన్సర్ను గుర్తుపెట్టుకునే స్పేస్లో ఎక్కువ ఆన్సర్స్ను గుర్తుపెట్టుకోగలవచ్చు. అందుకే ముందు మీ హెల్త్ కోసం కాన్సన్ట్రేషన్గా ఉండండి.